ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసంలో కన్య రాశి ఫలితాలు. కన్య రాశిలో వచ్చే నక్షత్రములు ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రము 1, 2 పాదములు కన్య రాశిలోకి వస్తారు. జూలై మాసంలో కన్య రాశి వారు ఈ నెలలో కీలక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ కఠోర శ్రమ వల్ల సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి సూచన ఉన్నది. వ్యాపారస్తుల పనిలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశము ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము మంచిది. కొన్ని ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ మూలక కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చని ఈ రాశి ఫలితాలు చెప్తున్నవి. ఈ రాశిలో విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయము. విద్యలో మంచి రాణింపు, విద్యార్థులకి మంచి పేరు రావడము ఈ జూలై మాసంలో ఉంటుంది. ఈ కన్య రాశి వారు ఉద్యోగస్తులకు సహా మంచి శుభ సమయము. ఉద్యోగంలో ఉన్నత ఒక స్థితి రావడము, ప్రమోషన్ పొందడము, మంచి పేరు సంపాదించడము అనుకూలమైన సమయము. వ్యాపారంలో మంచిగా రాణిస్తారు. వ్యాపారంలో అనుకూలమైన సమయం కాబట్టి ఆర్థిక వృద్ధి కావడం, వ్యాపారం వృద్ధి కావడం, సంపాదించడం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో సహా మంచిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చైతన్యము, మనశ్శాంతి ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనము తీసుకోవడము
మంచి సమయము కాదు. అలాగే ఆర్థికమైన విషయంలో చాలా మంచి యోగం ఉన్నది కాబట్టి ఆర్థికముగా బలంగా మారే అవకాశం ఉన్నది. కుటుంబ విషయంలో చూస్తే సంతోషంగా ఉంటారు. మరియు వ్యవసాయదారులకి మంచి శుభ పరిణామాలు ఉంటాయి. వ్యవసాయంలో వృద్ధి చెందడం, సంపాదించడం అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల అదృష్ట రంగు అంటే పచ్చ రంగు. వారు ధరించే బట్టలు ఈ రంగులో కొన్ని మిక్స్ ఉండడం వలన వారు చేసే కార్యక్రమాలు తొందరగా ఫలిస్తాయి. మరియు ఆరోగ్యం, మనశ్శాంతి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్య రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాన్ని సహా పఠించడము వారికి అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటుంది. శుభం భూయాత్.